ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి కనికరం కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. మనము దేవునిని ప్రేమించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ స్థితిలో ఉండి నిజమే నేను దేవునికి శపించబడినటువంటి స్థితిలో ఉన్నా అని మన నోటితో మనం చెప్తే ఆ జీవితము నిండా నిలువున ప్రజల చేత, దేవుని ప్రజల చేత కాల్చివేయబడుతుంది. పరిస్థితి సంపూర్ణమైన సమాధానము కలిగిన స్థితిలో ఉండాల్సింది దానికి వ్యతిరేకంగా పోయింది, దానికి ఆపోజిట్లో పోయింది. దేవునికి సమాధానం కానటువంటి స్థితిలో ఉండి నిలువున కాల్చబడినటువంటి స్థితిలోకి దిగజారిపోయింది. దేవుని వాగ్దానము మనకి ఈ రోజున ఆజ్ఞ ఇస్తూ ఉంది. మీ దేవుణ్ణి మీరు నిండు మనసుతోటి, నిండు హృదయంతో ప్రేమించాలి. కొంతమంది చెప్తారు చూడండి, నేను సస్తా, నేను బతకను, ఏమైనా చేస్తా ప్రేమ కోసం అని అంటారు చూడండి. అట్లాగా దేవుణ్ణి ప్రేమించాలా? అయితే చావమని దేవుడు చెప్పడు. అంతగా దేవుణ్ణి ప్రేమిస్తా ఆయన కొరకు మనం ఏం చేయాలంటే చావొద్దులే, కానీ ఆయన యొక్క ఆజ్ఞలలోనే ఏదంటే ధైర్యాన్ని, ఈ తెగింపుని, ఇంతటి నేను ప్రేమిస్తూ ఉన్నా, నేను ఏవైనా చేసుకుంటా నీకోసం అని చెప్పి అంటారు చూడండి. ఆ తెగు ఉండాలి దేవుని కోసం. దేవుడు చనిపోమని చెప్పలే, దేవుడు చనిపోమని చెప్పడు. కాకపోతే అంతటి తెగింపు, అంతటి ప్రేమ అనేది దేవుడు మన నుంచి ఆశిస్తాడు. దేవుణ్ణి ప్రేమించమని అది మనం కలిగి ఉండాలి. ఆ కలిగి ఉన్నటువంటి ఆ జీవితంలో దేవునికి విరోధంగా ఉంటాయి. ఎక్కడికి దిగజారిపోతుందో తెలుసా? మొత్తాన్ని తీసుకొచ్చి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము, యెహోషువ 7వ అధ్యాయము 24వ వచనం. యెహోవా 24వ వచనం. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జేరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మీని, ఆకాను డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చారు. ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుణ్ణి ప్రేమించాల్సినటువంటి మనుషుడు దేవుని సమాజంలో ఉండి ఆయనకు కాని పని చేసి ఉన్నాడు. మీరు దేవుణ్ణి ప్రేమించేటువంటి దేవుని సమాజంలో ఉండి ఆ పరిస్థితిని కలిగి లేరనుకోండి, పరిస్థితి భయంకరమైనటువంటి స్థితికి దిగజారుతుంది. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మునుపెన్నడూ లేనటువంటి సమాధానం కలుగుతుంది. అదే ప్రేమిస్తాను అని చెప్పి ఆయనకు అస్సలు పడనటువంటిది, ఆయన అసహించుకునేటువంటిది, ఆయన వద్దు అని చెప్పిన దాన్ని అవును అని ముందుకు పోయి చేస్తే ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఈ పరిస్థితి మనకి ఎదురై తీరుతుంది. కాబట్టి లేఖనంలో చెప్పబడినట్లుగా ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి. ఆయన వద్దు అన్నదాన్ని అసహించుకోవాలి. అది సరి అయినటువంటి దేవుణ్ణి ప్రేమించే మొనగాడి పని. మీరు మొనగాళ్ళని నేను అనుకుంటా ఉన్నా. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటామంటే, ఒకటి వద్దు అని చెప్పి అన్నాడు అనుకోండి, మీరు కూడా వద్దు అంటే
నువ్వు మంచోనివి, దేవుడు నిన్ను దీవించును కాకపో అని చెప్పవచ్చు. దేవుడు వద్దు అన్న దగ్గర దాన్ని అసహించుకొని అనుకోండి, దాన్ని రోసి అక్కడక్కడ రాయబడి ఉంటుంది. దేవునికి విరోధమైన దాన్ని రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలెను. అటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఈ లేఖనంలో చెప్పబడినట్లుగా దేవుడు వద్దన్న దాన్ని అసహించుకొని దానిని మన కళ్ళకి కనపడనంత దూరంగా మనం జరిగితే నువ్వు గొప్పోడివి, నువ్వు మనగాడివి, దేవుని చేత శబాష్ బలా నమ్మకమైన మంచి దాసుడు అంటారు చూడండి. ఆ స్థితిలో ఉండవలసినటువంటి మనుషుడివి నీవు. దేవుడికి కావాల్సింది ఇవే. ఆయన అసహించుకునే దాన్ని నువ్వు మరీ ఇంకా 4 అడుగులు ముందుకేసి పరమ అసహించుకున్నావు అనుకో, పరమ అసహ్యం అంటారు చూడండి, ఆ స్థితిలో నిలబడి ఉన్నావు అనుకో, అది సరిదైనటువంటి పని. దేవుడు వద్దన్న దాన్ని వద్దు అంటే విశ్వాసులే అని చెప్పుకోవచ్చు. దేవుడు వద్దన్న దాన్ని అస్సలు వద్దు నాకు అని అనేటువంటి స్థితి మనకి ఈరోజు కావాలి. ఈరోజు మనం అదే స్థితిలో కలిగి ఉండాలి. ఆ స్థితిలో మనం నిలబడి ఉండాలి ఈరోజు. ఎందుకంటే పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. ఈ 2000 అంటే 21 అనుకోండి, బహుశా 20వ శతాబ్దం కావచ్చు. ఈ 2025 సంవత్సరంలో ఈ 2025 సంవత్సరంలో ఈ స్థితి మనకి కలిగి ఉండాలి. ఈ స్థితిని మనం కలిగి ఉంటే మనము దేవునిలో నిలదొక్కుని దేవుణ్ణి అనుసరించడానికి అవకాశం ఉంటుంది. ఆ మనుషుని యొక్క కుటుంబం అంతా కూడా అగ్ని చేత కాల్చివేయబడతారు. 25వ వచనంలో చూద్దాం. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచినవాడై మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. అంటే అర్థం ఏంటంటే బాధపరచబడినటువంటి లోయ, బాధ లోయ. ఆకోరు అంటే బాధ అనేటువంటి అర్థం వస్తూ ఉంది. దేవుణ్ణి కనుక మనము నిండు మనసుతో అనుసరిస్తూ ఉంటే మనకు బాధ వస్తుందా? మనకి దుఃఖం కలుగుతుందా? మనతో పాటు మన గొడ్డు గోద మన కుటుంబం కూడా దుఃఖంలోకి దిగిపోతుందా? కాల్చివేయబడతామా? దేవుణ్ణి కనుక నిండు మనసుతో మనం అనుసరించినట్లయితే ఈ పరిస్థితి రాదు కదా. పరిస్థితి దిగజారింది ఎక్కడ అంటే దేవుడు వద్దని చెప్పిన దాన్ని కావాలని చెప్పినాన్ని దాన్ని హత్తుకున్నాడు. యెహోషువ గ్రంథంలో 7:12 రాయబడి ఉన్నది. ఆ మనిషి చెప్తా ఉన్నాడు, నిజమే, ఇంకా దాన్ని ఉన్నది ఉన్నట్లు బయట పెడతా ఉన్నాడు, నిజమే అని చెప్తా ఉన్నాడు. 7:12. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉన్నాను. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు ఆ శత్రువుల ఎడల నిలిచి ఉండాలంటే, ఆ శత్రువుల ముందు మీరు నిలబడి ఉండాలంటే మీరేం చేయాలంటే శాపగ్రస్తమైనది ఏదైతే ఉంటుందో దానిని మీ దగ్గర నుంచి తీసేయాలి. శాపగ్రస్తమైనది, దేవుడు శపించినటువంటి దానిని, ఆయన వద్దు అని ఏదైతే చెప్పిండో దానిని మనం ఏం చేయాలంటే దూరంగా విసిరికొట్టాలి. అప్పుడు మాత్రమే ఏం జరుగుతుందంటే, అప్పుడు మాత్రమే ఆ దేవుని యొక్క శాపం అనేది మన మీద నుంచి తొలగిపోతుంది. మన మీద నుంచి తొలగిపోతుంది. ఆ పరిస్థితిని మనము
ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నటువంటి ఆ భయంకరమైన సిచ్యువేషన్ సంఘటన పరిస్థితి ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచి దేవుని వైపు మళ్ళుకోవటం మొదలుపెట్టాలి. పరిస్థితి చేయి దాటిపోయేదాకా తెచ్చుకుంటే ఇట్లాగా అవుతుంది. తీసుకురావు దాకా జీవితం అనేది దేవుడు మన గుప్పెట్లోనే పెడతాడు. ఆమె దేవుడు మన గుప్పెట్లో పెడతాడు. మన జీవితాన్ని మన గుప్పెట్లో పెడతాడు. దాన్ని ఏం చేయాలంటే గట్టిగా ఒడిసి పట్టుకోవాలి. ఆ ఒడిసి పట్టుకున్నటువంటి దానిని బట్టి తర్వాత మన జీవితం అనేది మన చేతిలో నుంచి తప్పిపోదు. దాన్ని ఒడిసి పట్టుకోకుండా చేతిలో ఉన్నటువంటి మన జీవితాన్ని అట్లాగా ఒక చిత్రం చూసినట్లు లోకమంతా ఒక చిత్రంలాగే కనపడుతుంది. లోకంలో ఉండి అట్లాగనే చూస్తూ ఉంటే కనుమరుగైపోతాం. శాపంతో, భయంకరమైన శాపంతో ఒప్పుకుంటా ఉన్నాడు 20వ వచనంలో. అట్లా కళ్ళకు కనపడతా ఉంది. మనిషిని నిండా ముంచేది ఏదైతే ఉంటుందో అది కళ్ళకు కనిపించి ముంచటానికి చూస్తూ ఉంటుంది. 20వ వచనంలో ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఒప్పుకుంటా ఉన్నాం. నిజమే, తప్పు చేశా అని దేవుని సన్నిధిలో కుండ బద్దలు కొట్టి మరీ చెప్తా ఉన్నాడు. ఎందుకు చేసినావు? నీ ప్రాణము, నీ కుటుంబం ప్రాణం అంటే లెక్కలేదా? చెప్పు, లెక్కలేదా? కాపాడుకోవలసినటువంటి వాణివై ఉండి దగ్గరుండి కుటుంబాన్ని, ఆ పశువుల్ని, ఆ గొర్రెల్ని, వాటినన్నిటిని కూడా కాల్చేస్తావా? దగ్గరుండి కాల్చేస్తావా? ఇప్పుడన్నా తెలివి లేని మనిషి అయితే చేసే పని ఇది. మంచిగా సుందరంగా మంచిగా ఇల్లు రెడీ చేసి, ఇల్లు మంచి గట్టి, ఇక రేపో మాపు ఇంట్లో పోదాం అనుకునే టయానికి నిప్పు పెట్టి కాలబెట్టుకుంటాడా ఇంటిని? అంత మంచి కట్టుకొని నిప్పు పెట్టి కాలబెట్టుకుంటాడా? తెలివి లేని వాడు చేసే పని అది. దేవుడు మనిషిని నిలబెడతాడు, కుటుంబాన్ని సంరక్షిస్తాడు. తెలుసుకొని ఆయన శ్రేష్టమైన మార్గమందు నడవాలని గ్రహించి నిర్ణయమై ఉండి ఖచ్చితంగా నిలబడాల్సినటువంటి ఈ మార్గంలో ఇదిగో ఆ ఇల్లులాగే ఉంటుంది నేటి పరిస్థితి. దేవునిని శ్రద్ధాభక్తులతో అనుసరించాలని తెలిసి చూస్తా నేను తప్పు చేసింది నిజమే అని ఒప్పుకునే స్థితికి దిగజారిపోయినామంటే ఆ ఇల్లు కాలబెట్టుకున్నటువంటి మనుషునికి మనకి తేడా లేదు. అంతే కదా. దేవుళ్ళో ఇల్లు కట్టుకోవాలని వచ్చి ఇల్లు కట్టుకొని అదే దేవుళ్ళో కట్టుకున్న ఇంటిని కాల్చేస్తావా? అది కూడదు కదా. దేవుని వాగ్దానం కూడా ఇదే సెలవిస్తూ ఉంది. ఈ రోజున దేవుని వాక్య ధ్యానము, ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 6:5. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మన దేవుణ్ణి మనము నిండు మనసుతో, కంటికి కనిపించే దాన్ని చూసి ఆశించి తడబడిపోయే విధంగా కాదు, నిండు మనసుతోటి ఆయనని అనుసరించాలి. దేవుడు స్పష్టంగా చెప్పాడు, చెవులకి వినిపించేటట్లుగా మీరు ముట్టొద్దు, శపించబడ్డది, ముట్టొద్దు, పోవద్దు, అక్కడ ఉండొద్దు, అక్కడ వాటితో సహవాసం చేయవద్దు. ఖచ్చితంగా దేవుడు చెప్పిన తర్వాత కూడా పోతా ఉంటా, సహవాసం చేస్తా, చిగిరి దోస్తులాగా, అంటే ప్రాణ స్నేహితులు అంటారు చూడండి,
అంతగా ప్రాణంతో పెనవేసుకుంటా అనే విధంగా ప్రవర్తన ఉంటే పరిస్థితి కుటుంబం అంతటితో పాటుగా నోరు లేని మూగజీవాలను కూడా కాల్చి పడేస్తుంది. ఆ దేవుని ప్రజలందరూ కూడా ఆకానుని, ఆ మనుషుని కుటుంబాన్ని అగ్ని చేత కాల్చివేస్తారు. అగ్ని చేత కాల్చివేస్తారు. ఇంత మొక్క తెచ్చుకుంటాడు బంగారం. దేవుడు మొదటే చెప్తాడు, మీ దేవుణ్ణి మీరు ప్రేమించాలి. అనగా ఆయన ప్రేమించే దానిని ప్రేమించి, ఆయన అసహించుకునే దానిని అసహించుకోవాలి. అదే దేవుని ఎడల మనం చూపేటువంటి భయభక్తి. అదే దేవుడు మన నుంచి ఆశించేది. అది కూడా నిండు మనసుతో కొద్దిగా తెచ్చుకొని ఏళ్ల మధ్యలో దాచిపెట్టుకుంటా, అరిచేతిలో బిగించి పట్టుకుంటా. ఇట్లాగ చేస్తే అది శాపానికే దారితీస్తుంది. ఆ స్థితి మనకొద్దు. దేవుడు మనల్ని అంతము వరకు ఆయన కను రెప్పల కింద మనకి ఆయన భద్రతనిచ్చి ఇటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి మనల్ని కాపాడును కాక. అలాగే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, లోకమంతయు నీ శ్రేష్టమైనటువంటి వాక్యము చేత నింపబడి ఉండగా, లోకమందున్నటువంటి నీ ప్రజలము తండ్రి, నీ వాక్యములో నిలిచి, నీ వాక్యములో ఫలించుచు, నీ మార్గములో తండ్రి అంతము వరకు నిండు మనసుతో నిన్ను అనుసరించగలిగేటువంటి హృదయ స్థితిని ఈ పరిచర్యకి ప్రతి ఒక్కరికి కలగచేయమని, మహాకాశమందు నీ శ్రేష్టమైన తీర్మానమును మా ఎడల స్థిరపరచి, మా పాదములు తొట్టిల్లకుండా లోకములో ఉన్నటువంటి నీ పరిశుద్ధ స్వాస్థ్యమైనటువంటి నీ ప్రజలకు తండ్రి, నీవు నిరంతరము తోడుగా ఉండి, నీ గొప్ప సంరక్షణలో నీ కృప చూపి, నీ శ్రేష్టమైనటువంటి నామము నిమిత్తము తండ్రి మాకు నీ పరలోకపు కాపుదలను సమృద్ధిగా దయచేయమని, నీ నుంచి విడిచి పడిపోకుండా, నీ నుంచి విడిచి తిరగకుండా నీ మార్గములో స్థిరముగా నిలుచుటకు సహాయమును దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని యొక్క నిత్య సహవాసము నిత్యము మనకు తోడై ఉండును కాక. ఆమేన్.